బాహుబలి 2 సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సందర్భంలో ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ మెగాఫోన్ చేతబట్టి తొలిసారిగా డైరెక్టర్గా మారిన సంగతి తెలిసిందే. అతడు దర్శకత్వం వహించిన లే మాస్క్ షార్ట్ ఫిలింపై మాట్లాడుతూ బాహుబలి 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి 2 సినిమా వర్చువల్ రియాలిటీకి పనికిరాదని తేల్చేశాడు. వీఆర్లో కాసేపు చూడగానే ప్రేక్షకుడికి అలసట వచ్చేస్తుందని, బాహుబలిలోని యుద్ధ సన్నివేశాలను చూస్తే వచ్చే ఒత్తిడి ఇంకెక్కువగా ఉంటుందని, అందువల్ల బాహుబలి వీఆర్కు సూట్ అవదని చెప్పాడు. ఇక తాను బాహుబలి లాంటి సినిమాను తీయలేనని, అలాంటి సినిమాలను తీసేందుకు వేరే టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామందే ఉన్నారని అన్నాడు. అంతేకాదు, బాహుబలి లాంటి సినిమా తీసేందుకు తన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదని, కనీసం 200 కోట్లైనా లేకుండా బాహుబలి లాంటి సినిమా తీయడం చాలా కష్టమని రెహమాన్ తెలిపాడు. ఇక భవిష్యత్ అంతా వీఆర్దేనని, అందుకే విజువల్స్లో సరికొత్త ప్రమాణాలను అందుకునేలా కొత్త టెక్నాలజీలను కనుగొనేందుకు వీఆర్తో జట్టు కట్టానని చెప్పుకొచ్చాడు. నేను సంగీతం అందిస్తాను, అందమైన విజువల్స్ చూపిస్తాను, ప్రేక్షకుల కోసం అందమైన ప్రపంచాన్నే సృష్టిస్తాను. అలాంటిది అందమైన ప్రపంచం నుంచి వారు బయటకు రావాలని అనుకోకూడదు. ఈ స్టోరీలోని నెగిటివ్ యాంగిల్స్ను కూడా కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశాను. నెగిటివ్ రివ్యూలు నా మనసుపై ప్రభావం చూపాయి. దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. ఓ మంచి సంగీతం వినిపిస్తుందని అనుకుంటాను. అలా కాకపోతే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన ఇలాంటి నెగిటివ్ వ్యాఖ్యానాలను దరిచేరనీయదు. ఆ ఆధ్యాత్మిక చింతనే నా బలం. నాతో పనిచేసిన వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలున్నాయి అని చెప్పుకొచ్చాడు రెహమాన్. కాగా బాహుబలిని వీఆర్ రూపంలోనూ అందిస్తున్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెహమాన్ డైరెక్ట్ చేసిన లే మాస్క్ షార్ట్ ఫిలిం కూడా వీఆర్ ఫార్మాట్లోనే వస్తుండడం గమనార్హం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.